పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సేవలను సమర్థవంతంగా అందించేలా మరియు మరింత మెరుగ్గా పనిచేసేలా తగిన స్టాఫింగ్ నమూనా మరియు పరిపాలనా వ్యవస్థతో గ్రామ పంచాయతీల పునర్నిర్మాణం మరియు వర్గీకరణ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పి తెలియజేస్తాను. దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే పంచాయతీరాజ్లో పంచాయతీల్లో పనిచేసే అధికారులు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేదు అని ఒక అసంతృప్తితో వాళ్ళు పనిచేస్తున్న విషయాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఆ పంచాయతీ సిబ్బంది అంతా కూడా ప్రభుత్వాలని కోరటం, మరి ఇప్పటి వరకు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవటం దాదాపు 48 సంవత్సరాల తర్వాత ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది. వారికి ఒక ప్రమోషన్ ఛానల్ కానివ్వండి, లేకపోతే రీఆర్గనైజేషన్ ఆఫ్ ది పంచాయత్స్, అది ఇప్పుడు మరి నిర్ణయం తీసుకోవటం అతిపెద్ద సంస్కరణగా నిలుస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి ప్రస్తుతం ఉన్న 7,244 గ్రామ పంచాయతీ క్లస్టర్స్ని రద్దు చేసి మొత్తం 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా, అంటే 13,350 గ్రామ పంచాయతీలు 7,244 క్లస్టర్స్గా గుర్తించబడే ఇంతకుముందు ఇప్పుడు వాటన్నిటినీ కూడా స్వతంత్ర యూనిట్లుగా పరిగణించడం జరుగుతుంది. జనాభా మరియు ఆదాయం ఆధారంగా గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించడం జరుగుతుంది. గ్రేడ్ సూపర్ స్పెషల్ గ్రేడ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. 359 గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీ పోస్టులను స్పెషల్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా డిప్యూటీ మండల్ పరిషత్ అభివృద్ధి అధికారి కేడర్లో అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. 5 ఉన్న గ్రేడ్లను 3 గ్రేడ్లుగా కలపడం ద్వారా పంచాయతీ సెక్రటరీ పోస్టుల హేతుబద్ధీకరణ జరిగింది. పంచాయతీ సెక్రటరీ పదనామాన్ని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా, ఏదైతే పంచాయతీ సెక్రటరీగా మనం ఇప్పటిదాకా పిలుస్తూ ఉన్నామో వారిని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా పీడీఓగా తిరిగి దానికి నామకరణం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. స్పెషల్ గ్రేడ్ గ్రామ పంచాయతీల్లో 359 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. మంత్రివర్గం చేపట్టిన ఈ నిర్ణయాలన్నీ ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా అమలు చేయటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరియు వాస్తవానికి 37,77,00,000 రూపాయల వార్షిక ఆదా సాధించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 4 గ్రేడ్లు ఏ విధంగా చేయడం జరిగిందంటే పాపులేషన్ 10,000 కానివ్వండి, లేదు ₹1,00,00,000 ఎక్కువగా ఆదాయం ఉన్నదాన్ని స్పెషల్ గ్రేడ్ గా కేటగిరీ చేయడం జరిగింది. దాన్ని రూరల్ అర్బన్ అని పిలువబడుతుంది. స్పెషల్ గ్రేడ్ పంచాయతీ కాకుండా రూరల్ అర్బన్. ఈ రూరల్ అర్బన్గా పిలవటం మూలంగా ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న కొన్ని ఏదైతే పథకాలు ఉన్నాయో దాని ద్వారా ఆర్థిక సహాయం పొంది వీటిని అభివృద్ధి చేయడానికి స్టేట్ ఫైనాన్స్ కానివ్వండి, సెంట్రల్ ఫైనాన్స్ కానివ్వండి, వీటిలో ఉన్న ఆదాయం కానీ వీటిని చేసుకుని స్పెషల్గా అభివృద్ధి చేయడానికి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మరి ముఖ్యమంత్రి గారు కూడా భావించింది ఏంటంటే ఈ రూరల్ అర్బన్స్ని ఏదైతే మనం జీస్ క్యాపబిలిటీ సెంటర్స్ లేకపోతే వర్క్ సెంటర్స్ ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఈ 359 అనుకుంటాను స్పెషల్ గ్రేడ్ 359 అనుకుంటాను. ఆ రూరల్ అర్బన్ని ఆ విధంగా కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అమరావతి ప్రభుత్వ సముదాయ ప్రాంతంలో అమరావతిలో గవర్నర్ నివాస సముదాయం అనగా గవర్నర్ మ్యాన్షన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్ మరియు అఫీషియల్స్ అండ్ స్టాఫ్ క్వార్టర్స్ మొదలైన వాటితో కూడిన నిర్మాణ పనులకు 212.22 కోట్ల పరిపాలన ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి హై సైట్ ఎంఈపీ మాత్రమే ఉండే ఆర్సీసీ స్ట్రక్చర్తో టెండర్లను లంసమ్ కాంట్రాక్ట్ విధానంలో పిలవడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి గుర్తింపును బలోపేతం చేస్తూ ఉంటుంది. ప్రజలు ఏదైనా అనుమానాలు ఉంటే అనుమానాలన్నీ కూడా దీంతో పటాపంచలు అయిపోతాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి గవర్నర్ నివాస సముదాయ నిర్మాణం పరిపాలనా సామర్థ్యం మరియు రాజ్యాంగ గౌరవాన్ని పెంచుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది దీర్ఘకాలిక పట్టణ మరియు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు విభజన తర్వాత రాజధాని అభివృద్ధికి ప్రస్తుతం ప్రభుత్వం యొక్క దృఢ నిబద్ధతను
తెలియజేస్తుందని చెప్పేసి కూడా నేను మన ఈ గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్, అమరావతిని డెవలప్ చేస్తానికి ఏదైతే కమిట్మెంట్ ఉందో అది కూడా తెలియజేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రాజెక్ట్ గవర్నర్ విధికి సురక్షితమైన ప్రోటోకాల్ కంప్లైంట్ మౌలిక సదుపాయాలను అందిస్తుంది మరియు రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యకలాపాలను మరింత సుస్థిరంగా నిర్వహించడానికి దోహదపడుతుంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ సముదాయాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రెస్టేజ్ని డెవలప్ చేసే విధంగా, ఆ గవర్నర్ హోదాని ఇంకా అప్గ్రేడ్ చేసే విధంగా ఆ నిర్మాణం ఉండాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా తెలియజేశారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు విజయవంతమైన బిడ్డర్లను ఆమోదించి 1 సంవత్సరం గడువులోపు సంబంధిత ప్రదేశాల్లో కన్వెన్షన్ సెంటర్ల అభివృద్ధికి ఒక్కొక్కరికి 2.5 ఎకరాల భూమిని కేటాయించేందుకు అధికారం ఇవ్వడం మరియు ఒప్పందం తేదీ నుండి అవసరమైన అన్ని చర్యలు మరియు పత్రాలను అమలు చేయడానికి 8/10/2025న ఏపీసీఐడిఏ అథారిటీ వారు తీర్మానం నెంబర్ 589/2025 ద్వారా తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఇక ఇది ఏంటంటే 10,000 మంది కెపాసిటీ ఉండే కన్వెన్షన్ సెంటర్స్ని ఇప్పటికీ ఇంతకు ముందే ఈ బిడ్డర్స్కి 4 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2.5 ఎకరాలు అదనంగా ఇచ్చి ఈ 6.5 ఎకరాల్లో 10,000 మందికి సీటింగ్ కెపాసిటీ కలిగిన కన్వెన్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి చర్చించడం జరిగింది. ఎందుకంటే మనం హైదరాబాద్లో చూస్తూ ఉంటాం, ఆ హైటెక్ మ్యారేజెస్కి వాటన్నిటికీ కూడా లేదు, ఏదైనా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ పెట్టాలన్నా కూడా కన్వెన్షన్ కాదు, పక్కన ఉంది కదా హైటెక్స్ ఏదన్నా ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ పెట్టాలన్నా లేదా విదేశీ సంస్థలని ఏదన్నా ఆర్గనైజ్ చేయాలన్నా కూడా అనువుగా ఉండే విధంగా, అంటే అమరావతిలో ప్రతి ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలి, ప్రపంచ స్థాయి రాజధాని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనలో భాగంగా అన్ని వసతుల్ని, హోటల్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ హబ్గా కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్డు, లేకపోతే కరెంటు, గ్యాస్ పైప్ లైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ప్రపంచ స్థాయి నగరంగా చేయాలని ఏదైతే కమిట్మెంట్ ఉందో దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనపై వైజాగ్లోని ఆర్ఐఎన్ఎల్ పునరుద్ధరణకు రాష్ట్ర మద్దతు చర్యగా గత బకాయిలు మరియు రాబోయే విద్యుత్ ఛార్జీల బకాయిలను రాబోయే 2 సంవత్సరాల్లో విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్కు మార్చడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. ఈ మొత్తాన్ని 2,400 కోట్లు 753.29 కోట్ల ఛార్జీలు బకాయిలతో సహా 10 సంవత్సరాల తర్వాత 7% నాన్ క్యూములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్గా మార్చేందుకు తదుపరి అవసరమైన చర్య తీసుకోవడానికి ఏపీఈపీడీసీఎల్కు అధికారం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మనందరికీ తెలిసిందే, గత ప్రభుత్వంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ పరం అయిపోయిందని చెప్పేసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా భావించారు. ఆనాటి ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ప్రజలకి కానీ అక్కడ పనిచేసే కార్మికులు కానీ నమ్మకం కలిగించలేకపోయింది. ప్రధానమంత్రి గారితో చాలా సన్నిహితత్వం ఉన్నట్లు ఆ రోజు ప్రజలకి భావన కలిగే విధంగా ఆనాటి ప్రభుత్వం ప్రయత్నం చేసిన ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించం, అది ప్రభుత్వ రంగంలోనే పనిచేపిస్తామనే నమ్మకాన్ని ఆ ప్రభుత్వం కలిగించడం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మనం చేస్తాను. దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే నిర్వహించబడుతుందని చెప్పేసి పాలసీ పరంగా నిర్ణయాలు తీసుకున్నా కూడా ఏ విధంగా ప్రజల్లో అబద్ధాలని ప్రచారం చేస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అప్పుల నుంచి గట్టెక్కించాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కొన్ని వేల కోట్ల ఆర్థిక సహాయంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు ఏదైతే విద్యుత్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి డిఫర్మెంట్కి ఇచ్చి దాని ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్గా మార్చేందుకు ఒప్పుకుందంటే ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే నిర్వహించబడుతున్న విషయాన్ని మరి ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎవరైతే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో కొంతమంది, ప్రతి రంగంలో కూడా కొంతమందికి అసంతృప్తితో లేకపోతే ఏదో ఉంటుంది, ఏది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కో లేకపోతే దాంట్లో మామూలు లేబర్గా పనిచేసే వాళ్ళకో ఆ అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ఇది ప్రైవేటీకరించబడుతుంది అని చెప్పేసి
తెలుగు ప్రజల సెంటిమెంట్స్ని దెబ్బకొట్టే విధంగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి RINL వైజాగ్ స్టీల్ ప్లాంట్ని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్థిక సాయాన్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తుర్లవాడ గ్రామంలో చెప్పారు. ఇదే అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మండలం సిబ్బ్యాల గ్రామంలో 50 ఎకరాలు, సర్వే నెంబర్ 2215లో 13 ఎకరాలు, 2216లో 19 ఎకరాలు, సర్వే నెంబర్ 2217లో 18 ఎకరాలు ప్రభుత్వ భూమిని PMAY అర్బన్ 2O అమలు కోసం పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ రూల్స్ 1984 నిబంధన 5కు అనుగుణంగా ASR జిల్లా వై రామవరం మండలం రంపచోడవరం డివిజన్ను 2 మండలాలుగా అంటే 59 గ్రామాలతో కూడిన గుర్తేడు ప్రధాన కార్యం కలిగిన గుర్తేడు మండలం మరియు 78 గ్రామాలతో కూడిన వై రామవరం ప్రధాన కార్యాలయం కలిగిన వై రామవరం మండలంగా విభజించడానికి తుది నోటిఫికేషన్ జారీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం చేసింది. అంటే 2 మండలాలు, ఒక మండలం 59 గ్రామాలు, ఒక మండలం 78 గ్రామాలతో కూడుకున్న మండలాలు, వాటి ప్రధాన మండల హెడ్ క్వార్టర్స్ గుర్తేడు, అదేవిధంగా వై రామవరం. నంద్యాల జిల్లా మిద్దూరు మండలం నాగులుటి గ్రామంలో 800 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ స్థాపనకు 1011.44 సెంట్ల భూమిని మెస్సెస్ గ్రీన్ కో ప్రైవేట్ లిమిటెడ్కు AP01 REP ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తేదీ 25/2/2016 జారీ చేయబడిన ఎలినేషన్ ఉత్తర్వులను రద్దు చేయడానికి లోబడి GMS నెంబర్ 133 రెవెన్యూ GMS నెంబర్ 133 రెవెన్యూ డేటెడ్ 15/3/24కు సవరణకు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇంకేమున్నాయి సార్? అంటే క్యాబినెట్లో అయితే డిస్కస్ చేయాల. ఏది కేటాయింపులు కాదు, పెట్టుబడులు అండి. కేటాయింపులు ఏమన్నాయి? అసలు ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు ఉందా? ఏదైనా ఉంటే ల్యాండ్స్ వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకున్నాం. ఎకరం 4 కోట్ల రూపాయలకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎవరికి దారదత్తం చేయలే. ఆఖరికి గూగుల్కి కూడా ధరకే ఇస్తా ఉన్నాం. అన్ని ఫ్యాక్టరీలకు కూడా డబ్బులు 30 లక్షలు 40 లక్షలు ధరలకే ఇస్తా ఉన్నాం. ఇదంతా ఏంటంటే దాదాపు 1,17,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తే అవి కూడా స్పెసిఫిక్గా 2027, 2028కి కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే విధంగా వాళ్ళ ప్లాన్స్ ఉంటే ఈ రాష్ట్ర ఆదాయం ఏ విధంగా పెరుగుతుందో కూడా ఒకసారి ఆలోచించాలి. ఆదాయాన్ని పక్కన పెడితే దాదాపు 70,000 మందికి మా లక్ష్యం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం, మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం ఏదైతే ఉందో 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలోని యువకులకి అందించాలి 5 సంవత్సరాలు ఉన్నాయి. ఆ ఆలోచనలో భాగంగా ఈ ఒక్క క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల ద్వారా దాదాపు 70,000 ఉద్యోగాలకి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తాను. గిరిజనులకి చెందిన భూముల్ని ప్రైవేటు వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వము. గిరిజన ప్రాంతాలు ఎక్కువగా టూరిజంకి అనుకూలంగా ఉండే ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న భూముల్లో ట్రైబల్స్కి, అక్కడ నివసించే ట్రైబల్స్కి 50% పార్ట్నర్షిప్ ఇచ్చి ప్రభుత్వం రుణం తీసుకునైనా సరే అక్కడ హోటల్స్ కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి డెవలప్ చేసి ఆ ప్రాపర్టీని అద్దెకిస్తుంది. ఏదైతే ఎస్టాబ్లిష్డ్ హోటలియర్స్ ఉన్నారో లేకపోతే రిసార్ట్స్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అద్దెకి, లీజ్కి ఇస్తుంది అంతే. దాంట్లో ట్రైబ్స్ని పార్ట్నర్స్గా 50% పార్ట్నర్షిప్ కూడా ఇస్తుంది.
ఇండైరెక్ట్ గా 50% నాన్ ట్రైబల్ కి ఇచ్చారు. నాన్ ట్రైబల్కి ఎవరికి ఎవరు అది అద్దెకిస్తారు. అద్దెకిచ్చినంత మాత్రాన అది ఓనర్షిప్ బదలాయింపు కాదనేది మీరు ఇంకా వేరే వాళ్ళ ఆలోచనలో ఉంటున్నారు. పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ లాగా ఏదైతే మాట్లాడతారో మీరు కూడా అదే ట్రాన్స్లో ఉన్నట్టున్నారు. మేము అద్దెకిస్తున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో నేను వచ్చి అద్దెకి తీసుకుంటానంటే మీ ప్రాపర్టీ నాకు ఇచ్చేసినట్లా. నేను ఖాళీ చేసి వెళ్ళిపోగానే మీకే ఉంటుంది, లేకపోతే మీరు కావాలంటే ఇంకొకరికి అద్దెకిచ్చుకుంటారు, లేకపోతే ఇంకొకరికి లీజుకి ఇస్తారు. అంతేగాని ట్రైబల్ యాక్ట్కి లోబడే ఆలోచన చేసామని చెప్పేసి మనం చేస్తాను. చేస్తే బాగుంటుంది ట్రైబల్స్ కూడా. ఎందుకంటే ఒక ట్రైబ్ సోదరుడు తనకున్న భూమిని డెవలప్ చేసి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడితో ఇప్పుడు ఒక రిసార్ట్స్ డెవలప్ చేస్తున్నాడు. అదేవిధంగా ట్రైబల్ సోదరులకి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఆలోచనలో భాగంగా ఒక ఆలోచన చేశాం. అంతేగాని ఏం క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టలేదు, లేకపోతే ప్రపోజల్ ఏమీ మూవ్ చేయలేదు. ఒక ఆలోచన నిబంధనలకి అనుగుణంగా, చట్టాలకు అనుగుణంగా ఒక ఆలోచన చేశాం. లీజ్ అసలు ఆ టర్మ్స్ కండిషన్స్ ఏది కూడా చర్చించలేదు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నా నేను. అదేనా ట్రైబల్ హక్కులకి ఎక్కడా కూడా విఘాతం కలగదు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అసలు ఇది ప్రతిపాదన కాదు, ఇది ఊరినే ఏదైతే ఎప్పుడైతే ఒక ట్రైబల్ సోదరుడు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఒక రిసార్ట్స్ డెవలప్ చేయాలని ఆలోచన చేశాడో, అదేవిధంగా ట్రైబల్స్ భవిష్యత్తులో కూడా వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా మారాలి, దానికి ప్రభుత్వం సహకరించాలి అనే ఆలోచన తప్పితే వేరేదేం కాదు. మీరు దాని మీద గాసిప్స్ కానివ్వండి, లేకపోతే అబద్ధాలు కానివ్వండి ప్రచారం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా మనం చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు, కొత్త డైరెక్టర్ గారు కూడా వచ్చారు. అక్రిడేషన్ మాత్రం వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన కమిషనర్ ఇచ్చిన అక్రిడేషన్లే వాడుతున్నాం. దీన్ని కొత్త కమిషనర్ గారి సమక్షంలో, ట్యాక్స్ గారి సమక్షంలో ఒక హామీ ఉంటుంది. ఇంకొక డైరెక్టర్ గారు కూడా వచ్చారు, మీకు తెలుసు అనుకుంటా. అది ఇటీవల కొత్తగా వచ్చారు కదా, కొత్త డైరెక్టర్ గారు కూడా వచ్చారు. మీరు ఐటీలో ఇది ఉన్నారు. నేను ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. తర్వాత అక్రిడిటేషన్ ఇవ్వడానికి ఈ డైరెక్టర్ గారి నేను కలిసి రివ్యూ కూడా చేయడం జరిగింది. దానికి కావాల్సిన మార్గదర్శకాలు కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. సో అవన్నీ పని జరుగుతుంది, తప్పకుండా ఇస్తాం. ఇంకొక ఎక్స్టెన్షన్ ఉండదు. ఏదండి అంటే క్యాబినెట్ నేను ఈ పత్రికా సమావేశం ఏంటంటే క్యాబినెట్లో జరిగిన చర్చల్ని మీకు తెలియజేయటానికే ఇక్కడ నేను చెప్పాను. ఆ విషయం చర్చించబడలేదు, దాని మీద పూర్తి అవగాహన నాకు లేదు. 480 ఎకరాలు ఏపీఐసి ద్వారా వారు కొనుక్కుంటారు. ఏపీఐసి రైడెన్ అంటే గూగుల్ యొక్క సబ్సిడరీ రైడెన్ ఇన్ఫ్రాటెక్ ఏదైతే ఉందో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వారు ఏపీఐసి ద్వారా భూములు కొనుక్కుంటారు. అక్కడ డేటా సెంటర్ అతిపెద్ద దాదాపు 81,000-82,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్స్ని ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా ఏంటంటే ఆ డేటా సెంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా వారు ఏదైతే కేబుల్ తీసుకొస్తున్నారు సింగపూర్ లేకపోతే వేరే కంట్రీ నుంచి సముద్ర గర్భంలో, ఆ కేబుల్లో ఇంకా కెపాసిటీస్ ఉంటాయి. కాబట్టి ఇంకా డేటా సెంటర్స్ అంటే ఏ డేటా సెంటర్ కావాలన్నా అక్కడ కేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ కేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీరు అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి దాంట్లో ఇంకా వేకెంట్ కెపాసిటీస్ ఉంటే దాని ద్వారా ఇంకా డేటా సెంటర్స్ మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా చాలా ఆదాయ వనరులు కానివ్వండి, విశాఖపట్నం స్టేటస్ మారిపోయే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాం. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక స్థానం, ఈ డేటా సెంటర్స్ రంగంలో విశాఖపట్నంకి ఒక ప్రత్యేక గుర్తింపు ప్రపంచ పటం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఏఐ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందింది విశాఖపట్నం. ఎస్.